నమస్తే అండి. శ్రీదేవి సిరులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి హెర్బల్ ఆయిల్ అనమాట. హెర్బల్ ఆయిల్ అని మనము సూపర్ మార్కెట్స్లో అక్కడక్కడ షాప్స్లో చూస్తే హెర్బల్ అనగానే మనకు ఒక నమ్మకం అనమాట. అది కొనేసుకుంటాం మనం. అది పనిచేస్తుందా పనిచేయదా అది ఆ భగవంతుడికే తెలుసు కదా. కానీ ఒక నమ్మకం అనమాట ఆ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి. అందుకని చెప్పేసి నాకు అనిపించేది ఎన్నోసార్లు నేను కూడా చాలాసార్లు కొన్న సందర్భాలు ఉన్నాయి. డాబర్ ఆమ్లా, తర్వాత ఇంకేంటో చాలా కదా, ఇంకా కొబ్బరి నూనెలో హెర్బల్ ఆయిల్స్ అని. కానీ నాకు విలేజ్కి వచ్చిన తర్వాత ఇంత ఎందుకు ప్రాసెస్, చక్కగా మేము కొబ్బరి ముక్కలన్నీ ఎండబెట్టేసి తాజా కొబ్బరి నూనె పట్టించుకుంటాం. ఆ కొబ్బరి నూనెలో ఏమేమి కలిపి నేను హెర్బల్ ఆయిల్ చేస్తానో చూపిస్తాను. దానికి నేను నిలువెత్తు సాక్ష్యం. ఎందుకంటే నా జుట్టు నేను ప్రతిరోజు హెడ్ బాత్ చేస్తానండి. ఎందుకంటే మడికి నైవేద్యాలు చేయాలి కాబట్టి ప్రతిరోజు హెడ్ బాత్ ఉంటుంది. అయినా సరే నా జుట్టు రాలకుండా, నా జుట్టు ఈ మాత్రం ఉంది అని అంటే ఖచ్చితంగా నేను చేసుకునే హెర్బల్ ఆయిలే. తప్పకుండా కొంచెం ఓపికతోని ప్రతి ఒక్కరు ఇలా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మాకుంటుందా కొబ్బరి నూనె అంటే ఇప్పుడు కూడా చాలా వాటిలలో మా మార్కెట్స్లో అక్కడిక్కడ షాప్స్ పెడుతున్నారు. మనం ఎండు కొబ్బరి కానీ ఏది కానీ మనం తీసుకెళ్ళినా అప్పటికప్పుడే మన ముందు పట్టించేస్తారు. మిగతావన్నీ మనం కొంచెం అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. దీనికి కావాల్సిన ఏంటంటే చూపిస్తాను చూడండి. ఆయిల్ మంచి ప్యూర్ కొబ్బరి నూనె. ఇప్పుడు చలికాలం కదండి, కొంచెం గడ్డగట్టినట్టు కనిపిస్తుంది చూడండి. ప్యూర్ కొబ్బరి నూనె. తర్వాత ఇందులో గుంట గల్జేరా అని దొరుకుతుందండి. ఇక్కడ పొలాలలో ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు, నాట్లేసిన తర్వాత దొరకదు అని చెప్పేసి చాలామంది అవి తెంపి వాటిని ఎండబెట్టి పెట్టుకుంటారనమాట. ఇక్కడ విలేజ్లో చాలామంది వేసుకుంటారు ఇట్లా ఆయిల్. తర్వాత మందార పూలు. ఆ తర్వాత ఇది ఉసిరికాయలండి. ఉసిరికాయలు అంటే చూడండి, ఇలా నేను ఏది కూడా వేస్ట్ చేయొద్దు. ఆడవాళ్లకు తెలిసినంతగా నాకు తెలిసి ఎవరికి తెలియదేమో. ఉసిరికాయలు ఈ కార్తీక మాసం కదా, దీపాలు పెట్టాం, ఉసిరికాయ దీపాలు పెట్టాను. మరి వీటిని ఏం చేద్దాము, పచ్చడి పెట్టుకుందామంటే కొంచెం బ్లాక్ అయిపోతున్నాయి ఇవన్నీ. కాబట్టి అలా కాకుండా ఈ ఉసిరికాయలన్నీ ముక్కలు చేసి ఇట్లా ఎండబెట్టి పెట్టుకున్నాను చూడండి. ఎండబెట్టేసాను, మంచిగా గలగల అయిపోయింది. ఇది గుర్తుంది కదా, గుంట గలిజేరు ఎండబెట్టిన ఆకనమాట. తర్వాత నెక్స్ట్ కరివేపాకు జుట్టుకి ఎంత మంచిదో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మందార పూలు చెప్పేశాను కదా నేను. మందార ఆకులు కూడా అండి, మందార ఆకులు కూడా. ఇంకా వీలైతే ఉల్లిపాయ పొట్టు కూడా వేసుకుంటే బాగుంటుంది అంటారు. కానీ నాకు అంతగా తెలియదు, నిజంగానే బాగుందని అంటారు. కానీ మనం వీటితో మాత్రం మనం చేసేసుకుందాము. సూపర్ స్మెల్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర జీడి గింజ ఉంటాయి. జీడి గింజలు అప్పట్లో దొరికివాయి వెనకటి కాలంలో కదా. ఆ జీడి గింజ దొరికితే ఒక్క జీడి గింజ అందులో వేసేసుకోండి నూనె మరిగేటప్పుడు. సూపర్గా ఉంటుంది. జుట్టు మ్యాక్సిమం తెల్లబడదు. ఇంకోటి ఏంటంటే వారానికి ఒకసారి డై పెట్టుకునే వాళ్ళు నెలకొకసారి 2 నెలలకోసారి పెట్టుకున్నా నడుస్తుంది. అప్పుడప్పుడే తెల్లబడుతుంటాయి వెంట్రుకలు. కానీ జుట్టుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, స్కాల్ప్ ఏదైతే ఇక్కడ మన పుర్రె ఉంటుంది కదా, దానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. స్కాల్ప్ సొరియాసిస్ అనుకోండి, ఇంకా ఏమైనా సరే, చుండ్రు అనుకోండి, డాండ్రఫ్, ఏదైనా మీకు తప్పకుండా పోతుంది. జుట్టు రాలకుండా ఉంటుంది. మెయిన్ అదండి, మెయిన్. నేను నిజంగా నేనే నిలువెత్తు సాక్ష్యం, మీరు నన్ను నమ్మాల్సిందే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అవన్నీ చెప్పేశాను కదా మీకు, ఇంట్రొడక్షన్ ఎక్కువైపోయింది కదండి. సో స్టవ్ వెలిగించేసి ఎంత పెద్ద ముగ్గులు పెట్టేసుకుందాం మనం, ఓకేనా. నిజంగా నన్ను నమ్మి కాస్త ఓపికగా మందార ఆకులు, మందార పువ్వులు, ఉసిరికాయలు కూడా మ్యాక్సిమం ఇప్పుడు కార్తీక మాసం దొరకకుండా ఉండవు. తర్వాత గుంట గల్జేరంటే కొంచెం కష్టం కావచ్చు, కానీ మీరు ప్రయత్నిస్తే మాత్రం దొరుకుతుంది. కరివేపాకు ఇంట్లున్నది, మందార పూలు ఆల్రెడీ దొరుకుతాయి మనకు కదా, కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి నూనె పోసేసుకుందాం. ఆల్మోస్ట్ ఇది 3/4 లీటర్ ఉందండి. 3/4 కేజీ. లీటర్ అంటే లీటర్ కింద గడ్డగట్టిపోయింది. 3/4 లీటర్ ఉంది ఆయిల్. ఇదే మంచిగా మనం ఏం లేదండి, చెప్పడమే ఎక్కువ, దీని ఫలితాలు ఎక్కువ. ఇది చేసుకునే విధానం మాత్రం చాలా చాలా ఈజీ. తప్పకుండా చేసేసుకోండి. ఇప్పుడు నేను అన్ని వేసే చూపించాను కదా మీకు. ఈ ఆయిల్లో గుంట గల్జేరేసేద్దాం మంచిగా. ఇంకా కొంచెం, ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం ఆయిల్ అంటే ఇది లీటర్ లేదండి, ఏమంటారు కేజీ లేదు. కొబ్బరి నూనె 3/4 కేజీ మాత్రమే ఉంది. సో నేను అంతే తీసుకున్నాను నేను. తర్వాత ఈ ఎండబెట్టిన ఉసిరికాయలు ఉంటాయి కదా, ఇవన్నీ మంచిగా ఇట్లా ముక్కలు చేసి పెట్టేసుకున్నాను. మీకు మిక్సీ బాగుండి చేస్తే కొంచెం పొడి చేసుకున్నా పర్వాలేదు,
కానీ ఇట్లా కూడా బాగుంటుంది. నెక్స్ట్ మందార ఆకులు వేసేద్దాం. తర్వాత మందార పూలు ఆకులు ఎండబెట్టాల్సిన పని అస్సలు లేదండి. నన్ను నమ్మండి, చాలా మంది ఎండబెట్టి కష్టపడి పెట్టేసుకుంటారు, అవసరం లేదు. చక్కగా తాజా కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకు అన్నీ వేసేద్దాం. వేసేసి ఒక్కసారి వీటిని మంచిగా మనం పైనుంచి కింద వరకు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మన వంటకి తాలింపు పెట్టినట్టే ఉంది కలర్ఫుల్గా. సో ఇట్లా మొత్తం కలిపేద్దాం. మనం కలిపేసేసి దీన్ని మనము కనీసం ఒక 20 నిమిషాలు అనేది చాలా మరగాలండి. మరగాలంటే మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఏ పని చేసినంటే, ఈ కిచెన్ అనేది ఒక వ్యవస్థ, దీని ఆర్గనైజేషన్ ఎంత బాగుంటే మన ఫ్యామిలీకి అన్ని రిజల్ట్స్ అంటే బెస్ట్ రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం కదా. సో మనం ఇట్లా వేసేసి కలిపేసి, ఇది మాత్రం మనము కొంచెం సిమ్ కంటే కొంచెం ఎక్కువ, మీడియం ఫ్లేమ్ కంటే కూడా కొంచెం తక్కువ అట్లా పెట్టేసుకుందాం. మనం పెట్టేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసి 20 నిమిషాల తర్వాత మళ్ళీ మనం స్టవ్ దగ్గరికి వచ్చేద్దాం. ఓకే, 20 నిమిషాల తర్వాత అని అన్నాను కానీ ఎందుకు ఒకసారి ఇది మరిగేటప్పుడు చూపించాలనిపించిందండి. ఇల్లంతా సువాసనే అండి. ఎంత ఫ్రెష్గా మనం పట్టించిన కొబ్బరి నూనె, ఉసిరికాయలు, మందారాకులు, పువ్వులు, కరివేపాకు అంటే ఈ అన్నింటికంటే పట్టించిన కొబ్బరి నూనె కదా, అసలు ఇల్లంతా సువాసన వచ్చేస్తుంది అనమాట. ఇలా మరుగుతూ ఉంటుంది. తప్పకుండా ఇది సిమ్లో కంటే కాస్త ఎక్కువ, లేకుంటే సిమ్లో పెట్టేసుకోండి సరిపోతుంది. ఇలా చాలా మెల్లిగా కూల్గా ఒక 20 నిమిషాలు మరిగిన తర్వాత మనం మళ్ళీ చూసుకుందాం. ఆహా, పొగలు సువాసన సూపర్ వస్తున్నాయండి. పొగలు చూస్తున్నారు కదా, ఇలా ఇవన్నీ ఇందులో వేస్తే అన్నీ ఇలా గలగల అయిపోతాయి. చూడండి ఇట్లా సౌండ్ వస్తుందా, గలగల అయిపోతాయి ఇవన్నీ. ఇప్పుడు మనకి ఒక 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, బాగా మరిగిపోయింది అనమాట. 20 నిమిషాల కంటే ఎక్కువ అయిందండి, నేను ఉంచేసిన. చాలా మరిగింది ఇది. దీన్ని మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఇలాగే ఈరోజంతా ఉంచేద్దాం. ఈరోజంతా ఉంచేసి రేపు మళ్ళీ దీన్ని మనము వడగట్టుకుందాం. ఇప్పుడు చల్లారుతుంది, మళ్ళీ ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్కి పట్టుకుంటాయి కదా. రేపు మళ్ళీ దీన్ని వడగట్టి మంచి ఒక బాటిల్లో పోసి నేను మీకు చూపించేస్తాను. తప్పకుండా ఇలా చేసేసుకోండి, మళ్ళీ రేపు చూపించేస్తాను మీకు. ఎస్, ఒక రోజంతా గడిచిందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మార్నింగ్ 10:30 అట్లా అవుతుంది. సో ఇదంతా చూడండి, ఆకులన్నీ కంప్లీట్గా ఇలా గలగల అయిపోయినాయి. మనం ఏమేమి వేసాము, గుంట గలిజేరు, మందార పువ్వులు, మందార ఆకులు, ఉసిరి ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఇందులో మనం ఆకులన్నీ ఫస్ట్ ఇలా పిండేసేయాలి. ఇందులో పిండేసేసి ఇంకో మంచి చిట్కా చెప్తానండి నేను. చాలామంది జుట్టు, ఇప్పటి అమ్మాయిలు అయితే జుట్టు అంతా కట్ చేసేసుకొని అందులో ఏం ఆనందం ఉందో నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు సంప్రదాయకంగా కనిపిస్తే చాలా గుర్తుపెట్టుకోండి, ఒక మంచి పాట చెప్తా. సంప్రదాయంగా కనిపిస్తే చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది కదా. చిన్న చిన్న సదాలు ఓకే, చూడిదార్స్ వేసుకుంటారు. ఇంకా కొంతమంది జీన్స్ షర్ట్ మీద పొడుగాటి జడతో అమ్మాయిలు ఉంటారు, ఎంత బాగా అనిపిస్తుంది కదా కదా. అంటే సంప్రదాయంగా ఉంటే నమస్కారం చేయాలనిపిస్తుంది, ఇష్టమున్నట్టుగా ఉంటే ఎగతాళి చేస్తారు జనరల్గా. అంటే మగ ప్రపంచం, అవునా, ఆడవాళ్ళైనా అంతే, తోటి వాళ్ళు. కాబట్టి మన వస్త్రధారణ, మన మన మాట, మన పద్ధతి అన్నీ బాగుంటే సమాజంలో మనకంటూ ఒక చక్కటి విలువ ఉంటుంది కదా. అట్లా ఉండడం అలవాటు చేసుకోవాలి మనం. ఇంకొకటి, ఇప్పుడు నా జుట్టు మీకు నిజంగా లైవ్ ఎగ్జాంపుల్, ఒక్కసారి చూడండి నా జుట్టు. నేను ఏమన్నా కట్ చేసానా, ఏమీ లేదు. తిరుపతి వెళ్ళి మొత్తం హెయిర్ ఇచ్చేసిన తర్వాత అసలు ఈ ఆయిల్ నేను ఇట్లా వాడడం అలవాటు అయిన తర్వాత హ్యాపీగా. ఇంకొకటి, ప్రతిరోజు తలస్నానం ఉంటుందండి నాకు, ప్రతిరోజు అయినా సరే బాగుంటుంది. చాలామంది జుట్టు కట్ చేయడం, ఒకప్పుడు వెనకటి కాలంలో జుట్టు కట్ చేయడాలు ఉందా, ఇలా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువగా ఉండేది కదా, అదొక అందం ఉండేదండి. అట్లా కావాలని జుట్టు విరబోసుకోవడం నా లక్ష్యం కాదు. మీకు నిజంగా ఈరోజు లైవ్ చూపించాలని చెప్పి చూపిస్తున్నా నేను. ఇట్లా అన్నమాట. ఇది మనము మన హెయిర్ని మనం కాపాడుకునే పద్ధతి. కంపల్సరీ కండిషనర్లని అదని ఇదని పెడతారు. స్నానం చేసి బాత్రూంలో నిండా అదొక మోడర్న్ బాత్రూమ్ అనేది దానికి పేరు. అట్లా కాకుండా ఇలా పెట్టుకొని వారానికి 2 సార్లు పెట్టుకోండి. వారానికి ఒక్కసారి షాంపూతో స్నానం చేసేసేయండి. వీలైతే కుంకుడుకాయలు, అంత ఓపిక లేకుంటే కనీసం అందులో గుడ్డిలో మెల్ల
అంతే కదా. అట్లా చేయండి, మీ జుట్టు అసలు ఊడిపోదు. ఇప్పనుండే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇట్లా పాటించండి. మీరు పాటిస్తే సూపర్గా ఉంటుంది, మీ జుట్టు బాగుంటుంది, ఇంకా శరీరం కూడా అంతే. మనం ఎంత నడిచి ఎంత పని చేస్తే మన మనసు అంత హాయిగా ఉంటుంది, మన శరీరం అంత ఫిట్నెస్గా ఉంటుంది. అంటే మనం తినే ఆహారం. అందుకని చెప్పేసి నేను చేసే ప్రతి వంట తప్పకుండా చూడండి, చూసి మీకు నిజంగా మీకు నచ్చుతుంది. మనసు పెట్టి చూడండి, మనసు పెట్టి చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏ ఇంటెన్షన్తో చెప్తున్నాను. కాబట్టి మనసు శరీరం రెండు ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అంటే ఖచ్చితంగా మన శరీరానికి కొంతనైనా పని చెప్పాలి. పని చెప్పినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడానికి, ఆయుష్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆయుష్ లేకపోతే ఏం చేస్తామండి మనం? తప్పకుండా ఇప్పటి యువత ఆయుష్ పెరగాలంటే ఆరోగ్యంగా ఉండడం అలవాటు చేసుకోండి. హోమ్ మేడ్ ఫుడ్, హోమ్ మేడ్ ఇట్లాంటివన్నీ చేసుకోండి, తినండి, మంచిగా తినండి, సరేనా? ఓకే, నేను ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. మళ్ళీ ఒక్క నిమిషం దీన్ని మనం వడగట్టుకోవాలిగా, మీకు చూపించాలి కదా. అంటే గాజు సీసా ఒకటి తీసుకోవాలి. మనం తీసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది వడగట్టుకోవాలి. ఇది వీడియో చిన్నదైనా నేను చెప్పే మాటలు ఎక్కువైపోయినాయి, ఎందుకంటే అవి మీరు జాగ్రత్తగా మీరు పాటించండి అనుకోండి, తప్పకుండా ఆరోగ్యం మీ సొంతమే కదా. చూడండి, ఇలా వడగట్టుకోవాలి స్ట్రైనర్తో. మంచి సువాసన ఉంటుందండి అది. చూడండి, ఇలా కొంచెం స్ట్రైనర్ పెద్దగా ఉంటే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. చక్కగా హ్యాండ్ మంచిగా నీట్గా తుడిచేసుకొని ఒక క్లాత్తో ఇందులో మనం ఇలాంటి గాజు సీసాల్లో మంచిగా భద్రపరుచుకుంటే ఎన్ని నెలలైనా ఉంటుంది, నెలలేంటండి సంవత్సరాలైనా ఇది ఉంటుంది. తప్పకుండా ఇలా పాటించండి. చివరిలో ఒక మంచి చిట్కా, ఎప్పుడు ఆడపిల్లలకి, మనకు ఆడపిల్లలైనా మగపిల్లల జుట్టు ఉంది కదా అదే పని ఇట్లా జుట్టు ఇట్లా అనుకోవడం, ఇలాంటి పని అస్సలు చేయకండి. ఎప్పుడు జుట్టు ముట్టుకోవాల్సి వస్తే తప్పకుండా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత మనం ఏదో వస్తువులు ముడతాం, పదార్థాలు ముడతాం, ఒక దేవుడికి సంబంధించిన ఏదో పవిత్రమైన, కాబట్టి ఇలాంటి పని చేయకూడదు. తప్పకుండా ఇలాంటి చిన్నవన్నీ పాటించండి. చక్కగా హోమ్ మేడ్ అన్నీ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. నాకు తప్పకుండా సపోర్ట్ ఇస్తాను. మరీ ఆశిస్తూ మీ శ్రీదేవి.